Hi guys, I'm Krishna and welcome to Friendless Media. So before starting the topic, I want to express a quote for you. అదేంటి అంటే ఒకనొకప్పుడు కంప్యూటర్స్ ఉండేవి కాదు, మొత్తం కూడా మాన్యువల్ ప్రాసెస్. కానీ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎవరైతే మాన్యువల్ వర్క్కి అలవాటు పడ్డారో, ఎవరైతే కంప్యూటర్ని అలవాటు చేసుకోలేకపోయారో వాళ్ళ జాబ్స్ అన్ని కూడా పోవడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే ఏఐ అనేది నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు. ఆ ఏఐ వల్ల జాబ్స్ పోవు, ఏఐని వాడటం రాకపోవడం వల్ల జాబ్స్ పోతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ థింగ్. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ 10-15 yearsలో మీరు వర్క్ ఫోర్స్లో ఉంటారు, లేకపోతే యూ కాంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వర్క్ ఫోర్స్. సో విత్ దిస్ నోట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ నథింగ్ బట్ రెప్లికా ఏఐ. సో ఈ రెప్లికా అంటే ఏంది? బేసిక్గా చాట్ బోర్డ్ అనేది ఈ మధ్య కాలంలో మన రియల్ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మీరు వాట్సాప్లో కూడా చూస్తే ఒక చాట్ బోర్డ్ వాడు ఇచ్చేసాడు. అక్కడ అంటే ఏదైనా మీకు కావాలి, ఏదైనా డౌట్ ఉందంటే అక్కడ చాట్ బోర్డ్, లేదా మీకు చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ వాళ్ళు ఇంకా రోజుకి తీసుకొస్తుంది, జెమినీ ఏఐ ఉంది, బింజ్ ఉంది, ఇలాగా ప్రతిది కూడా చాట్ బోర్డ్. వాట్ ఆర్ దీస్ చాట్ బోర్డ్స్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు ట్రైన్ అయ్యే ఒక ఏఐ మోడల్స్, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనుకోవచ్చు. సో అంటే ఏంటంటే నువ్వు ప్రజెంట్ ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడతావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ పర్సనల్ టాపిక్, మా ఇంట్లో ఈ విషయం జరిగింది, నేను ఎలా చేయాలి అంటే అది ఎమోషన్స్ని అర్థం చేసుకోగలుగుతుంది. మా ఇంట్లో ఏదో గొడవైంది, నాకు నా వైఫ్కో, లేకపోతే నాకు మా పేరెంట్స్కి గొడవైంది, లేకపోతే నాకు మా మామయ్యకు గొడవైంది, ఇది సిచ్యువేషను. దీని తర్వాత దీనికి సొల్యూషన్గా ఏం చేయగలను అని అడిగితే చాట్ బోర్డ్ కరెక్ట్గా రిప్లై ఇవ్వగలుగుతుంది. అంటే మీ మామయ్యని ఇలా అడిగి కన్విన్స్ చేయాలనుకుంటే, లేదు బ్రేక్ చేసుకోవాలి రిలేషన్ అనుకుంటే ఇలా చేయి అని చెప్పి సజెషన్స్ వస్తుంది. దాని అర్థం ఏంటి? ఏఐకి ఎమోషన్స్ అర్థమవుతున్నాయనే కదా. సో ఆ ఎమోషన్సే ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అదేంటంటే ఏఐ బాయ్ ఫ్రెండ్ రెడీ అయిపోయింది, ఏఐ గర్ల్ ఫ్రెండ్ రెడీ అయిపోయింది. అలాంటి ఒక మోడలే రెప్లికా ఏఐ అనమాట. సో ఈ రెప్లికా ఏఐ అనేది ఏంటి అంటే, దీని గురించి సెర్చ్ చేయడం గురించి తర్వాత చెప్పండి, దిస్ ఈజ్ అ వెరీ పాతది, కానీ ఇలా కూడా జరుగుతుందని చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఈ రెప్లికా ఏఐ అనేది క్వీడా అనే ఒక అమ్మాయి అనమాట, ఆ అమ్మాయి కనిపెట్టింది. ఆ అమ్మాయి ఏంటి అంటే 2015లో తన ఫ్రెండ్ చనిపోవడం జరిగిందనమాట. తన ఫ్రెండ్ ఎప్పుడైతే చనిపోయాడో తను ఏం చేసిందంటే, తన ఫ్రెండ్ అంటే తనకు చాలా ఇష్టం, తన ఫ్రెండ్ చనిపోయాక తనతో ఉన్న కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో, రోజు వాళ్ళు చాట్ చేసుకునే కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఏఐ చాట్ బోర్డ్కి ఇచ్చి ట్రైన్ చేసింది. అలా ట్రైన్ చేయడం వల్ల ఏంటి అంటే, ఆ అమ్మాయి ఎలా అయితే ఆ అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయి ఏ రకంగా రియాక్ట్ అవుతాడో అదే రకంగా ఈ అమ్మాయి మెసేజ్ చేస్తే ఆ చాట్ బోర్డ్ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ ఇది తన పర్సనల్ చాట్ బోర్డ్ కింద తను వాడుకుంది. అంటే ఇప్పటికీ కూడా తను బతుకున్న ఒక ఫీలింగ్ తెచ్చుకోవడానికి తను మెసేజ్ చేస్తే తను రిప్లై ఇస్తాడు, తను ఇంకొంచెం ప్రేమగా మెసేజ్ చేస్తే తను ఇంకా ప్రేమగా రిప్లై ఇస్తాడు. ఇది బాగానే జరిగింది. తర్వాత ఇది ఒక బిజినెస్ మోడల్ కింద కనబట్టింది. ఏంటి అంటే ఆ చాట్ బోర్డ్కి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఒకవేళ నేనే ఉన్నాను, నాకు ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, నేనే లేను అనుకుందాం, ఆ ఫ్రెండ్ నా మొహంతో ఒక చాట్ బోర్డ్ని క్రియేట్ చేసి నా చాట్ అంతా, మేమిద్దరం చేసుకున్న చాట్ అంతా కూడా ఆ చాట్ బోర్డ్కి ఇస్తే, ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇస్తే ఆ చాట్ అంతా కూడా రెప్లికా అనే మోడల్ అర్థం చేసుకున్న తర్వాత నుంచి ఏంటంటే మీరు ఎలా కావాలంటే మీ ఫ్రెండ్ మీతో ఎలా అయితే మాట్లాడేవాడో అలాగే మీతో ఆ చాట్ బోర్డ్ అనేది మాట్లాడుతుంది. అదే ఈ రెప్లికా ఏఐ అనేది. ఈ రెప్లికా ఏఐ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అలాంటివి చాలా వచ్చేసాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మీ ఎమోషన్స్ని మీ ఫ్రెండ్ లాగా అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ పెద్ద విషయం అనమాట. కాకపోతే ఇక్కడ యూరోపియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది ఒకనొక టైంలో. ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా తన పర్సనల్ చాట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఏఐ చాట్ బోర్డ్కి ఇచ్చేస్తున్నాడు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పబ్లిక్ అయిపోతుంది అని ఒక దాంతో వాళ్ళు బ్యాన్ చేశారు. బట్ స్టిల్ అక్కడ ఏం జరిగిందంటే చాలా మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కింద ఆ చాట్ బోర్డ్ని వాడుకోవడం జరిగింది. అంటే ఇంటిమేట్గా ఎరోటిక్గా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తనని ట్రైన్ చేసుకుని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళు రిప్లై ఇవ్వడం వల్ల ఈ చాట్ బోర్డ్స్, ఈ పర్సనలైజ్డ్ చాట్ బోర్డ్స్ అనేవి బాగా అలవాటైపోయాయి అనమాట. ఎప్పుడైతే ఈ పర్సనలైజ్డ్ చాట్ బోర్డ్స్ అన్ని కూడా బాగా అలవాటైపోతాయో మనిషి పబ్లిక్ గా కలవడానికి, వేరే మనిషితో ఇంటరాక్ట్ అవ్వడానికి తగ్గించేస్తారు. ఎందుకంటే బికాస్ హీ హ్యావ్ హిజ్ ఓన్ కంపానియన్, తన ఓన్ కంపానియన్ తన దగ్గర ఉన్నారు. తనకి ఎలా అయితే మాట్లాడాలో, తనకి ఎలా మాట్లాడితే ఇష్టమో, తను ఎలా చూసుకోవాలో తెలిసిన ఒక చాట్ బోర్డ్ తన దగ్గర ఉండేసరికి వేరే మనిషి దగ్గర నుంచి ప్రేమ కోరుకోవడం తగ్గిపోద్ది. ఫిజికల్గా ప్రేమని ఎంజాయ్ చేయలేరు. ఒక మనిషిని చూస్తూ వాళ్ళకంటే కూడా ఒక చాట్ బోర్డ్ బాగా రెస్పాండ్ అయ్యేసరికి వీళ్ళు ఈ చాట్ బోర్డ్ దగ్గర చూపించే ఇంట్రెస్ట్ ఒక మనిషి చూపించడం వల్ల హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ తగ్గిపోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అండ్ రానున్న రోజులు ఇది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. సో ఇలాంటి చాట్ బోర్డ్స్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తున్నాయి. అంటే ఈ చాట్ బోటే ఒక ఫిజికల్ రోబోట్లో ఇన్స్టాల్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ఒక చిట్టి లాగా అది కూడా చేసేస్తుంది. అఫ్ కోర్స్
ఇది ఒకప్పుడు ఏంటంటే చిట్టి లాంటిది జరగడానికి మేబీ మేము స్కూల్లో ఉన్నప్పుడు రోబో సినిమా వచ్చినప్పుడు ఇది జరగదు అనుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ మనకి జపాన్లో చైనాలో జరిగిపోతుంది. అది ఇండియాకి రావడానికి మేబీ ఇంకొక 10 years. ఆఫ్టర్ 10 years ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఒక మనిషిగా పక్కన ఉండబోతుంది అనుకుందాం. ఆల్రెడీ కొన్ని డివైజెస్ ద్వారా, ఇప్పుడు అలెక్సా ఉంది, అమెజాన్ వాళ్ళది అలెక్సా అనే డివైస్ ఉంది, యాపిల్ సిరి ఉంది. ఇవన్నీ అంటే ఫోన్లోనూ ఒక డివైస్లోనూ మీ పక్కన ఉంటుంది. నెక్స్ట్ ఒక మనిషి రూపంలో మీ పక్కన ఒక డివైస్ ఉంది. మీరు ఆ మనిషితో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నారు, ఆ మనిషి మీకు రిప్లై ఇవ్వగలుగుతుంది. జస్ట్ ఇమాజిన్, ఇంకోసారి మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, లేకపోతే మనుషులతో కలిసి ఏదన్నా పని చేయడానికి, మనుషులతో కలిసి సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతారా? యూ హ్యావ్ యువర్ ఓన్ కంపెనీ. నువ్వు చెప్పినట్టు ఉంటుంది, నువ్వు చెప్పింది చేస్తుంది, నీతో పాటు ఉంటుంది, నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుంది, ఇంకెందుకు మనిషి అనే ఉద్దేశం ఫ్యూచర్లో 100% వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎ థ్రెట్. సో ఏని అఫ్ కోర్స్ ఇది కూడా ఒక విషయం ఏంటంటే, వెన్ దెర్ ఆర్ నో హ్యూమన్ ఎమోషన్, క్రైమ్స్ డూ ఎగ్జిస్ట్. క్రైమ్స్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. హ్యూమన్స్ లేకపోతే రోబోట్స్ అప్పుడప్పుడు ఆడ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. బికాస్ ఇట్ ఈజ్ ఆల్ ప్రోగ్రామ్డ్. ఆ ప్రోగ్రామ్ని హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ జరగచ్చు. ఇవన్నీ జరిగేలోపు గవర్నమెంట్స్ కొన్ని స్టెప్స్ అనేవి తీసుకోవడం, లైక్ వాట్ ఐ సెడ్, యూరోపియన్ గవర్నమెంట్ తీసుకుని స్టాప్ చేసింది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అని చెప్పేసి. ఇలాగే ఏఐకి సంబంధించి సపరేట్గా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తుంది యూఎస్ గవర్నమెంట్. కానీ ఇండియాలో ఇలాంటివి అయితే ఇప్పటిదాకా అంత ఫాస్ట్ ఫేజ్లో ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏదన్నా జరిగితే దానికి రిస్ట్రిక్షన్ వేయాలి అనే ఒక థాట్ వస్తుంది, కానీ దానికి క్లియర్గా వాళ్ళు డెఫినేషన్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేయకూడదు అనేది డెఫినేషన్ మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు గవర్నమెంట్. సో ఇట్ ఈస్ అ హై టైం మనము మన గవర్నమెంట్స్ ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అవ్వాలి. బికాస్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రోగ్రామ్డ్ కంప్యూటర్ కాబట్టి. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్. సో డూ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ or do you find it interesting? Please do subscribe to our channel, and I am Krishna signing off. Thank you.